ఫెయిల్యూర్ అనేది ఏది లేదండి. ఓటమి అనేది ఫెయిల్యూర్తో రాదండి. ఎందుకంటే ఆ రోజు మేము తప్పు చేసి ఓడిపోలా. మేము ఏ ఒక్క విషయంలో తప్పు చేసామని ప్రజల నుంచి చెప్పించండి, లేదంటే మీ మీడియా నుంచి చెప్పించండి. మేము ఫలానా దాంట్లో తప్పు చేశారు మీరు, అందుకనే ఓడిపోయారని మేము చెప్పడం కాదు, మీరు చెప్పండి. అంటే మరీ 23 స్థానాలకే అదే అంటున్నా. అది ఏంటంటే ఒక వేవ్. నేను చెప్పాను కదా ఇందాక, నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరు దాటింది అని పాత సామెత, పెద్దల సామెత. దాన్ని నిజం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజలందరినీ ఒక ట్రాన్స్లోకి పట్టుకెళ్ళిపోయి నేను వస్తే ఏదో చేసేస్తాను. చంద్రబాబు బాగా చేశాడు, చంద్రబాబు కన్నా బాగా చేస్తా, నేను మీ తలరాతలు మారుస్తా, యువతకి జాబ్ క్యాలెండర్ ఇస్తా, మెగా డిఎస్సి ఇస్తా, ఇక అది ఇది అని లేకుండా నవరత్నాలు అన్నాడు, అది అన్నాడు, ఇది ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఏ అభివృద్ధి కార్యక్రమాలు మీకు ఏ రకంగా కూడా యాక్సెప్టెన్స్ అనిపించలేదండి? మీరు చెప్పండి ఏం చేశాడు? ఈ నవరత్నాలు కానీ ఇవి కానీ మీకు నవరత్నాలు అభివృద్ధి కార్యక్రమం కాదు కదా. నవరత్నాల అభివృద్ధి సంక్షేమం. నవరత్నాలు అంటే సంక్షేమంలో నవరత్నాలు అని చెప్పి 9 రత్నాలని 2 రత్నాలు 3 రత్నాలు చేశాడు. ఆ 2 రత్నాలు 3 రత్నాలు 100కి 20 మందికో 30 మందికో ఇచ్చాడు. 100 మంది దగ్గర జగన్మోహన్ రెడ్డి ట్యాక్సులు పెంచి ఇంటి పన్నులు పెంచాడు, చెత్త పన్నులు వేశాడు, కరెంట్ ఛార్జీలు పెంచాడు, నిత్యావసరకులు పెంచాడు, పెట్రోలు, డీజిల్, గ్యాస్ అన్నీ కూడా ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రం కన్నా, తెలంగాణ కన్నా, తమిళనాడు కన్నా, కర్ణాటక కన్నా ఈ రాష్ట్రంలో అన్నీ పెరిగిపోయినాయి. ఎందుకు పెరిగినాయి? జగన్మోహన్ రెడ్డి బాధుడు వల్ల. అతనే చెప్తున్నాడు 2,55,000 కోట్లు నేను బటన్ నొక్కి ప్రజలకు ఇచ్చానంటున్నాడు. నువ్వు 2,55,000 కోట్లు ఇచ్చావు, మరి 13 లక్షల కోట్లు అప్పులకి తీసుకెళ్ళావు రాష్ట్రాన్ని. కానీ గతంలో ఏ ముఖ్యమంత్రి చేయాలన్నంత స్పీడ్గా పోర్ట్లు కంప్లీట్ చేశాను, హైవేస్ కంప్లీట్ చేశాను. మరీ ముఖ్యంగా విజయవాడలో చెప్పినట్లయితే ఫ్లైఓవర్స్ ఎక్కువగా నా హయాంలోనే పూర్తయ్యాయి, డెవలప్మెంట్ ఏది నోచుకున్నా కూడా వైఎస్ఆర్సీపీ హయాంలోనే నోచుకుంది అని అంటున్నారు. పక్కా మోసం, పక్కా అబద్ధం. ఒక్కసారి శాంక్షన్ డేట్ చూసుకోండి, పనులు మొదలుపెట్టిన డేట్ చూసుకోండి, ఆ రోజు వచ్చిన ఆర్డర్స్ చూసుకోండి, కేంద్రం అప్రూవల్ చేసిన డేట్లు చూసుకోండి. అన్నీ కూడా తెలుగుదేశం టైంలో అయినటువంటి ఈయన వచ్చినాక పనులు పూర్తయినాయి. కట్టిందామో కష్టపడిందామో చంద్రబాబు గారు, రెబ్బన్ కట్ చేసిందామో ఈయన, చెప్పుకుంటుందామో పేరు ఈంది. అంతే తప్పితే మీరు చెప్పండి, ఈ రాష్ట్రంలో మేము ఉన్నాం, మేము చెప్తాం గోదావరి కృష్ణ అనేది అనుసంధానం చేసింది తెలుగుదేశం, చంద్రబాబు గారు. పోలవరం 71% పూర్తి చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో పరిశ్రమలు, ఇన్వెస్ట్మెంట్స్, అలాగే ఇండస్ట్రీస్, ఐటీ కంపెనీలు తెచ్చింది చంద్రబాబు గారు. నువ్వేం తెచ్చావు చెప్పు. బట్ అత్యధికంగా పోలవరంలో అవినీతి జరిగింది, 75% జరగనలేదు, స్పిల్ వెల్స్ అన్నీ కూడా ప్రాపర్గా నిర్మించలేదు, కాంట్రాక్టుల మీద కమిషన్లు దోచుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు తొందరగా ఈ ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలి, నా కమిషన్ ముందే ఇచ్చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించారు బహిరంగ వేదికల్లో. దీని ఏ రకంగా తీసుకు ఇలాంటి సొల్లు మాటలు చెప్పే విజయం సాధించి నేనేం చెప్తున్నా, ఇది మన ప్రాజెక్ట్ కాదు, కేంద్రం ప్రాజెక్ట్. దీని మీద పీపీ అథారిటీ ఉంటుంది, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఉంటుంది. ఒక ఆంధ్రప్రదేశ్ డిసిషన్ ఏమి ఫైనల్ కాదు. ప్రతి బిల్లు, ప్రతి వర్క్ అక్కడ ఏది పెట్టినా వాళ్ళు స్క్రూటినీ చేసి పెడతారు. కాబట్టి 100% నిధులు పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం ఇచ్చిన నిధులు. దాంట్లో ఏ విధంగా చంద్రబాబు గారు చేయగలుగుతాడు? చేయలేడు. బట్ ఇతను మాత్రం జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే దాని మీద వచ్చే పవర్ ప్లాంట్ ఇవన్నిటిని కూడా అమ్ముకున్నాడు లంచాలు తీసుకొని. నాసిరకం పనులు చేసి దాంట్లో ఇవాళ కాపర్ డ్యామ్ కొట్టుకుపోయేటట్టు తీసుకొచ్చాడంటే ఇతను అవినీతి. మరి ఈ 5 yearsలో ఆ 25%ని ఫినిష్ చేయడానికి వైఎస్ఆర్సీపీకి ఎందుకు అంత టైం పడుతుందంటే ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పా, ఒక విజనరీకి ఒక ప్రిజనరీకి ఉన్న తేడా ఏంటో 2019-24 మధ్య కనపడింది. ఐడియా ఉంటే ఒక ప్రాజెక్ట్ మీద ఒక కమిట్మెంటు, ఒక స్టేట్ మీద ఒక కమిట్మెంటు, ఒక అవగాహన ఉంటే ఇవన్నీ పూర్తవుతాయి. సేపు లిక్కర్లో దోచుకుందాం, శాండ్లో దోచుకుందాం, మైన్స్లో దోచుకుందాం, భూముల మీద దోచుకుందాం, ఇలా ఉండేవాడికి ఏం కనబడతాయి? కాబట్టి తేడా అది. ఆ రోజున మేము చేసాము ప్రాజెక్టులు, ఆ రోజు మేము చేసిన ఈ మొత్తం పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లో అనౌన్స్ చేశారు ఎన్డీఏ గవర్నమెంట్, మేము హయాంలో ఎంతవరకు జరిగింది పనులని. ఇవాళ ఎన్ని డేట్లు పెట్టాడు పోలవరం పూర్తి చేస్తానికి? ముందు అన్నాడు 2021, 2022 అన్నాడు, 23 అన్నాడు, 24 కూడా అయిపోయింది. మధ్యలో ఇరిగేషన్ మినిస్టర్స్ కూడా మారటం, దానికి ఏమన్నా పని స్లో అవడం? మినిస్టర్కి దానికి సంబంధం లేదని నేను చెప్పాను కదా, ఇది కేంద్రం పీపీఏ అథారిటీ ఉంటుంది. పీపీఏ అథారిటీ మానిటరింగ్లో
జరిగేది పోలవరం పనులు. కాబట్టి దానికి దీనికి స్టేట్ మినిస్టర్కి కేంద్రం కేటాయించాల్సిన నిధులు పోలవరంకి కేటాయించలేదు, స్టేట్ నిధులతోనే పూర్తి చేయాల్సిన పరిస్థితి అని అంటున్నారు. ఇక పక్క అలాంటి కేంద్రంతో మీరు కూటమిలో భాగంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ రకంగా ఇప్పుడు కదా రేపు రాబోయే టైంకి మేము కూటమి లేదు. 2024-29కి 2019-24లో ఉంది జగన్మోహన్ రెడ్డి అన్అఫీషియల్ గా ఉన్నాడు కూటమిలో ఉండబట్టే అతని కేసులు ముందుకు సాగలా. దాదాపు ఒక వాయిదా కూడా అతను కోర్టుకెళ్ళా. అతని బాబాయ్ వివేకానంద రెడ్డికి హత్య కేసు మూలపడిపోయింది. ఆఖరికి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ని 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిచ్చారు. ఒక సిబిఐ వీళ్ళ తమ్ముడు అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయడానికి వస్తే కర్నూలులో అడ్డుకున్నారు. ఎన్ని రాష్ట్ర పోలీస్ హయాంలో జరిగినాయి. కాబట్టి మా హయాం నెక్స్ట్ టర్మ్ వచ్చినప్పుడు మేము అభివృద్ధి కోసం అతను కేసుల కోసం పొత్తు పెట్టాం.